భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చింతకుప్ప మండలంలో ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పేరుకు స్కూలు, కానీ ఎవరికీ కూడా భద్రత లేని పరిస్థితి. ఎప్పుడు గోడ కూలుతుందో, ఎవరి తల మీద పడుతుందోనని క్షణక్షణం కూడా భయంగా గడపవలసిన పరిస్థితి. విద్యార్థుల చదువు ముళ్ల మీద నడకలా మారిపోయింది. పిల్లలకు చదువు కన్నా ముందుగా భయమే ఎక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులకు దిక్కుతోచడం లేదు. వర్షాకాలం మొదలైందంటే చింతగుప్ప పాఠశాల దగ్గర పిల్లల ముఖాల్లో భయం పెరిగిపోతుంది. గోడలు నెర్రలు చీలాయి, పైకప్పు నుండి పెచ్చులు ఊడుతున్నాయి. స్కూల్లో చదువు కొనసాగించడం కన్నా ప్రాణభద్రత ఎక్కువ అవసరమైంది. ఏటేటా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. ఈ విద్యా సంవత్సరం కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియడం లేదు. దీంతో భయాందోళనకు గురవుతున్న అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు పంపడానికి ఇష్టపడడం లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఏకంగా పిల్లలను బడి మాన్పించి పనులకు తీసుకువెళ్తున్నారు. స్కూల్ భవనం ఇలా ఉంటే మా పిల్లలను ఎలా పంపాలి అని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లల ప్రాణాలకి రక్షణ లేని స్కూల్కి పంపించే పరిస్థితి లేదు అని భీష్మించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో స్కూల్ టీచర్లు భవనంలో తరగతులు చెప్పలేక వేరే చోట తరగతులు నిర్వహించుకుంటున్నారు. ఆరుబయట ప్రాంతాల్లో ఎంతకాలం ఇలా, ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇదంతా పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకుని కూలిపోయేందుకు సిద్ధం కావడంతో స్కూల్ టీచర్లు స్కూల్ భవనంలో కాకుండా వేరే చోట తరగతులు చెబుతూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త పాఠశాల భవనం నిర్మించాలని కోరుతున్నారు ఆ గ్రామస్తులు. చర్ల మండలం చింతపల్లి గ్రామంలోని స్కూల్ గాథ ఇది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమ భవిష్యత్తు అందించాలనే ఆశతో బడికి పంపుతున్నారు. వారి కలలు చిగిరించాలంటే చదువు సంగతి దేవుడెరుగు. ముందు స్కూలు గోడలు కూలి ప్రమాదాలు జరగకుండా చూడాలి. పాలకులు లేదా అధికారులు స్కూలును సందర్శించి పిల్లల భయాన్ని పారదోలే ప్రయత్నం చేయాలని, అలాగే కొత్త భవనం కట్టించి దూరమైన చిన్నారులను కూడా బడికి రప్పించేలా చూడాలని కోరుతున్నారు.